ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది బటర్ నాన్కి కర్రీకి అనమాట. ఇది పాలకూర తీసుకొచ్చి కట్ చేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ముందుగా రెడీ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా ఫ్రెండ్స్. ఇది కోసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి ఇది పొయ్యి మీద పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఉట్టిదే ఒక గ్లాసు వాటరు, సాల్ట్ కూడా వేసేసి దీన్ని ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తాం కదా ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టేస్తాం. కారం కూడా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక గ్లాసుడు వాటర్ పోస్తాం అనమాట. ముందు ఏంటంటే పోసేసి పాలకూర కడిగి గ్లాసు వాటర్ పోసేసి అందుట్లో పాలకూర కడిగింది వేస్తాం అనమాట ఫ్రెండ్స్. మేము చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇట్లా ఈ వాటర్ కూడా ఎగిరిపోవాలన్నమాట. సాయంత్రం మిక్సీ పెట్టేసారన్నమాట. ఇలా ఈ పన్నీర్ని కలపాలి కదా. దీన్ని ఏంటంటే మిక్సీ పట్టడానికి ఈ జార్లో వేస్తుంది అన్నమాట. అన్నమాట. ఇంట్లో పాలు ఇరిగిపోతే అది ఈ విధంగా చేసాం అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని పాలకూర కలిపేసి కర్రీ చేస్తున్నాం అన్నమాట బటర్ నాన్కి. కట్ చేస్తున్నాను ముక్కలు. ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ ముక్కలు ఇది ఓన్గా చేసుకున్నాయి అన్నమాట. ఈ పన్నీరు 2 స్పూన్లు ఆయిల్ పోసేసి అందులో పన్నీరు ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పసుపు కూడా వేసేస్తాం అన్నమాట. సరిపడా సాల్ట్ అన్నమాట. దాంట్లో ఒకటి కారం కూడా ఫ్రెండ్స్ సరిపడిన, అంటే 1 స్పూన్ కారం అన్నమాట కర్రీలోకి అన్నమాట. పన్నీరు పాలకూర కర్రీకి అన్నమాట బటర్ నాన్. మిక్సీ పెట్టేసారన్నమాట. ఇలా ఈ పన్నీర్ని కలపాలి కదా. దీన్ని ఏంటంటే మిక్సీ పట్టడానికి ఈ జార్లో వేస్తుంది అన్నమాట. వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఒక గ్లాసుడు వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో కలపడానికి వాటర్ ఇలా కలుపుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన పాలకూర ఉంది కదా ఫ్రెండ్స్. అందులో ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట పాలకూర.
లాస్ట్లో దీంట్లో వాటర్ పోసేసి కలిపేసి దీంట్లో పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పాలకూర వేసుకుని ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అయితే చూడండి. పన్నీరు పాలకూర కర్రీ అయిపోయిందనమాట బటర్ నాన్కి ఫ్రెండ్స్. చూడండి. మొత్తం పిండి అంతా ఇలా కలుపుతారన్నమాట. ఏ పిండి అయినా సరే. సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందుట్లో కలిపేస్తాం అనమాట. ఇది మైదా పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని బట్టలు నాన్ పెట్టేదనమాట. చూడండి. ఇది ఎన్నకోసం కొట్టి పెట్టామన్నమాట. ఇది కేవలం ఎన్నకోసతోనే చేస్తారన్నమాట. దీంట్లో సాల్ట్ కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ పట్టడానికి ఈ విధంగా ముద్ద చేసుకుని పెట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది నానబెట్టేసుకుని కొంచెం మైదా పిండి దీని మీద రఫ్ లైట్ పెట్టుకుని వేసుకుని ఈ విధంగా వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది బటర్ నాన్కి ఈ విధంగా చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద కుక్ అవుతుంది అన్నమాట. పన్నీరు పాలకూర ముద్దలుగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా చేశాను అనమాట నేను. ఫ్రెండ్స్ బటర్ నాన్కి ఈ విధంగా చేస్తాను అనమాట. చపాతీ చూడండి ఇదని చేసేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చేసేసి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ మొత్తం అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి చేసేసినాయి. ఇవన్నీ కూడా చేసేసి దీన్ని ఇప్పుడు వీటిని కాల్చాలన్నమాట ఫ్రెండ్స్. పెనం మీద పెట్టేసి చూడండి ఈ వెన్నతో దీన్ని కాల్చాలన్నమాట. కదా ఫ్రెండ్స్ ఇది ఇలా వస్తుంది అన్నమాట.
ఇది ఇలా అన్నమాట. ఇది చూడండి ఎలా పొంగుతుందో లైట్గా. ఈ విధంగా వెనక కలుస్తారు అన్నమాట. బటర్ నాన్ అనేది ఇంతకన్నా ఎక్కువ కాల్చడం అన్నమాట. ఇది చూడండి. వెన్న ఇలా రాస్తారన్నమాట ఫ్రెండ్స్ దీన్ని. ఇది ఈ విధంగా సెట్ చేస్తారు. ఇది ఈ విధంగా ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి బటర్ నాన్ ఇలా ఉంటాయి. ఇంకా కాల్చాల్సినవి అనమాట ఫ్రెండ్స్. ఇది Kamu